దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుంటే ఇకపై ఎప్పుడూ దాన్ని సాధారణ ఆచారం అనుకోరు. ఒక చిన్న ఊర్లో ప్రతి సాయంత్రం ఒక అవ్వ తన ఇంటి ముందు దీపం వెలిగించేది. ఒకరోజు ఆమె మనవడు అడిగాడు, అవ్వా, ఇప్పుడు కరెంటుంది, లైట్లున్నాయి, ఇంకా ఈ చిన్న దీపం ఎందుకు వెలిగిస్తున్నావు? అవ్వ నవ్వింది. ఈ దీపం ఇంటికి వెలుగివ్వటానికి కాదు బాబూ అని చెప్పి దీపాన్ని చేతిలోకి తీసుకుంది. సూర్యుడు అస్తమించినప్పుడు ప్రకృతిలో ఒక మార్పు వస్తుంది. పగలు ముగుస్తుంది, రాత్రి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మనసు కూడా మారుతుంది. అలసట, ఆందోళన, భయం నెమ్మదిగా మనలోకి వస్తాయి. అవ్వ మెల్లగా చెప్పింది. అందుకే మన పూర్వీకులు సాయంత్రం దీపం వెలిగించేవారు. ఈ వెలుగు మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న జ్యోతి దాన్ని ఓడించగలదు అని. కొద్దిసేపు ఆగి ఆమె మరో మాట చెప్పింది. దీపం కింద ఉన్న నూనె మన కష్టానికి గుర్తు, వత్తి మన శరీరానికి గుర్తు, మంట మన జ్ఞానానికి గుర్తు. నూనె తరిగిపోతూ, వత్తి కాలిపోతూ వెలుగునిస్తాయి. అలాగే మనిషి కూడా తన సమయం, తన శ్రమ, తన జీవితాన్ని ఖర్చుపెట్టి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి. మనవడు ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు అవ్వ చివరిగా చెప్పిన మాట అతను జీవితాంతం మర్చిపోలేదు. దీపం వెలిగించటం అంటే దేవుడికి వెలుగు చూపించటం కాదు బాబూ, మనలోని చీకటిని గుర్తించి వెలుగువైపు నడవాలని మనకు మనమే గుర్తు చేసుకోవడం. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ఒక చిన్న దీపం వెలిగించటం గొప్పది.